వింత కీటకాలు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక గృహస్థుకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి ఆ ముగ్గురికి మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళు చేసేశాడు. ఆఖరు పిల్లను దాని అత్తగారు ఒక్క పని చెయ్యనిచ్చేది కాదు. పైపెచ్చు అది ఎక్కడ కందిపోతుందో అని దానికి అడ్డమైన ఉపచారాలు తానే చేసేది. ఇంతలో సంవత్సరాది వచ్చింది. అత్త తన కోడలికి చక్కగా తలంటి నీళ్లు పోసి కొత్త పట్టుచీర కట్టబెట్టి ఇంట్లో ఉన్న నగలన్నీ పెట్టింది. మధ్యాహ్నం కొడుక్కు కోడలికి పిండి వంటలతో సహా స్వయంగా వంట చేసి పెట్టింది. సాయంకాలం దాకా ముసలావిడ ఇంటి పనులన్నీ చేసి బయటికి పోతూ, అమ్మాయి గుడికి వెళ్ళొస్తాను, కను చీకటి పడగానే దీపం పెట్టు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ మాట విని కోడలు మండిపడింది. ఊరికే కూచోని పోతానని ఏదో ఒక పని చెబుతుంది. వెళ్ళే మనిషి ఆ దీపం తానే పెట్టిపోకూడదు. ఈ భాగ్యానికి కను చీకటి పడాలా? ఎవరు పడతారీ కోరంటికం? నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, ఈ ఇంట్లో క్షణం ఉండను అనుకొని ఆ పిల్ల అప్పటికప్పుడు తన చీరలు 4 మూటగట్టుకుని బయలుదేరింది. దారిలోనే దాని చిన్నక్క అత్తవారి ఊరు. తన కష్టాలు అక్క చెవిన వేసి మరీ పోదాం కదా అని ఆ పిల్ల వాళ్ళింటికి వెళ్ళింది. చిన్నక్కతో జరిగిందంతా చెప్పుకుని కంట నీరు పెట్టుకుంది. చిన్నక్క చెల్లెల్ని ఓదారుస్తూ, ఊరుకోవే అమ్మా, నిన్ను అత్త కష్టాలు పెడుతోంది. అది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. నా కష్టాలకు దరి దాపు లేదే, నేనెవరితో చెప్పుకోను అన్నది. ఏమిటి చిన్నక్క, నిన్ను కష్టాలు పెట్టేదెవరు అని చెల్లెలు ఆత్రంగా అడిగింది. ఇంకెవరున్నారు, నా మొగుడే. పండగకి చేయించడానికి కట్టెడు బరువు కాసుల దండ తెచ్చి మెడలో వేశాడు. మొయ్యలేక చచ్చాను, మెడంతా పీక్కుపోయింది. అపేక్ష గల మొగుడైతే అంత దుర్మార్గం చేస్తాడా? నేనీ కాపురం ఈదలేను తల్లి. పద, ఇద్దరం కలిసి అమ్మతో చెప్పుకుందాం. ఒకరికి ఇద్దరై బయలుదేరారు. దారిలోనే వాళ్ళ పెద్ద అక్క అత్తవారి ఊరు. పనిలో పని పెద్దక్క ఏమి ఇక్కట్లు పడుతున్నదో తెలుసుకుని మరీ పోదాం అనుకున్నారు వాళ్ళు. తన చెల్లెలను చూడగానే పెద్దక్కకు ఎక్కడలేని ఆనందము కలిగింది. వాళ్ళ బాధలన్నీ విని పెద్దది తన కళ్ళు తుడుచుకుంటూ, ఇంకా నీ మొగుడే నయం, నా మొగుడి సంగతి వింటే మీరు నిర్ఘాంతపోతారు అన్నది. ఏమక్క, నీ మొగుడేం చేశాడు అన్నారు చిన్నవాళ్ళిద్దరూ. ఏమని చెప్పేది, నిన్న రాత్రి భోంచేశాక కాసేపు నేను మా ఆయన పారిజాతం చెట్టు కింద కూర్చున్నాం. చెట్టు మీద నుంచి టపా టపా 4 పువ్వులు రాలి నా మొహాన పడ్డాయి. అయ్యో, దెబ్బ తగిలిందా అని నన్ను ఆదరించడం అటుంచి ఆ కర్కోటకుడు నన్ను చూసి నవ్వాడు. ఇంత కసాయి వాడితో ఎంతకాలం కాపురం చేస్తాను, ఏమిటి దారి అనుకుంటుండగా మీరు వచ్చారు. పదండి, నేను కూడా మీతో వస్తాను అన్నది పెద్దది. ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి పుట్టిల్లు చేరుకున్నారు. తల్లి వంటింట్లో వంట చేస్తున్నది. ముగ్గురు కూతుళ్ళు తల్లిని కావలించుకుని బావురుమని ఏడ్చారు. అయ్యో నా కూనల్లారా, మీకేం కష్టం వచ్చింది? అన్నీ భరించడానికి నేనున్నాను కదా, నాతో చెప్పండి అన్నది తల్లి. ముగ్గురు తమ కష్టాలను చెప్పుకున్నారు. అంతా విని తల్లి, నేనంటూ బతికి ఉన్నాను గనక మీరు నా దగ్గరికి వచ్చారు. నన్ను మీ నాన్న పెట్టే కష్టాలెవరితో చెప్పుకునేది అన్నది. చెప్పమ్మా, మేమున్నాంగా, మాతో చెప్పు అన్నారు ముగ్గురు ఆత్రంగా. నిన్న పండగ కదా, పిండి వంట ఏమన్నా చెయ్యమన్నాడు మీ నాన్న. గిద్దెడు బియ్యము పప్పు నానేసి రుబ్బి 3 రొట్టెలు చేశా. ఉప్పు సరిపోయిందో లేదోనని ఒకటి తిని చూసా. సరిగ్గా కాలిందో లేదో అని ఇంకొకటి తిన్నా. ఏ వేళకు మీ నాన్న భోజనానికి రాకపోయేసరికి పరధ్యానంగా 3వది కూడా తినేసా. ఆయన వచ్చి రొట్టెలు చేశావా అని అడిగితే 3 రొట్టెలు చెయ్యడము అయ్యింది, తినడము అయ్యింది అని చెప్పా. ఆయన కాస్తైనా విచారించకుండా పోనీలే అన్నాడు. ఇంకో మొగుడైతే, అయ్యో 3 మినప రొట్టెలు తిన్నావుటే, అజీర్ణం చేసి కడుపు నొప్పి వస్తుందేమో అని ఆదుర్దా పడడు. ఎంత కర్కోటకుడు అన్నది తల్లి. తల్లి కష్టాలు కూతుళ్ళు, కూతుళ్ళ కష్టాలు తల్లి తలుచుకొని భోరున ఏడుపులు ప్రారంభించారు. వారి కళ్ళ వెంట నీరు గంగాలాల కొద్దీ ప్రవహించసాగింది. కొద్దిసేపట్లోనే వారి శరీరాల్లో ఒక్క చుక్క కూడా నీరు లేకుండా పోయింది. అవి ముడుచుకుపోయి చిన్నవై, ఇంకా చిన్నవై, చివరకు పెసర బద్దలంతా అయ్యాయి. వాళ్ళు నలుగురు 4 నల్లులైపోయారు.
వాళ్ళు బతికి ఉన్నన్నాళ్ళు మనుషుల రక్తం పీల్చుకు తాగారు. వారి సంతతి ఇప్పటికీ అదే విధంగా బతుకుతున్నది. కథ సమాప్తం. పరువైన బ్రతుకు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ముస్లింలకు పవిత్ర యాత్రా స్థలమైన మక్కా నగర రాజవీధి వెంబడి ఒకనాడు ఇస్లాము మత ప్రవక్త అయిన మహమ్మద్ నడిచి వెళ్తున్నాడు. ఇంతలో ఒక ముష్టివాడు ఆయనను సమీపించి, అయ్యా, నిరుపేదకు ధర్మం చెయ్యండి, అల్లా కటాక్షం ఉంటుంది అని యాచించాడు. మహమ్మద్ ఆగి ముష్టివాణ్ణి పరిశీలించాడు. వాడు అట్టే వయసు గలవాడు కాదు. చేతిలో ఒక మూకుడున్నది. చిరిగిపోయి మాసి మట్టి కొట్టుకొని ఉన్న ఒక గొంగలి కప్పుకున్నాడు. వాడిలో దైన్యం ముట్టిపడుతోంది. ముష్టి ఎత్తుకోవలసినంత నిరుపేదవా అని అడిగాడు మహమ్మద్. అయ్యా, ఈ ప్రపంచంలో నాకున్నదల్లా ఈ గొంగలి, ఈ మూకుడు మాత్రమే అన్నాడు బిచ్చగాడు. అయితే వాటిని నాకిచ్చేయి అన్నాడు మహమ్మద్. మహమ్మద్ ఉద్దేశం గ్రహించలేక బిచ్చగాడు తన గొంగలి, మూకుడు ఆయనకిచ్చేశాడు. వెంటనే మహమ్మద్ వాటిని దారిపోయే వారికి అమ్మేశాడు. నిజానికి వాటికి విలువ ఏమీ లేదు. కానీ అమ్మినవాడు మహమ్మద్ కనుక వాటికి చాలా మంచి ధరే వచ్చింది. ఇది చూసి బిచ్చగాడు లబలబలాడాడు. అయ్యా, నాకున్న సొత్తు కాస్త అమ్మేశారు. గొంగలి లేకపోతే ఈ రాత్రికి నేనేం కప్పుకోను, మూకుడు లేకుండా ఎందులో అన్నం తినను. మహమ్మద్ తాపిగా జవాబిచ్చాడు. నాయనా, అవి నీ సొత్తు కాదు, నీ అవమానం. అవి ఉన్నంతకాలం నీకు మానవత్వం లేదు. ఈ డబ్బు తీసుకుపోయి బజారులో గొడ్డలి ఒకటి కొనుక్కో, దానితో అడవిలో కట్టెలు కొట్టు, వాటిని తెచ్చి విక్రయించి ఆకలి బాధ, చలి బాధ తీరే ఉపాయం చూసుకో. ఇప్పటి నీ స్థితిలో పరువైన బ్రతుకు నీకు మొదట్లో బాధాకరంగానే ఉంటుంది. అయినా పట్టుదల వదలకు. 2 వారాల అనంతరం నాకు మళ్ళీ కనిపించు అన్నాడు. గత్యంతరం లేక బిచ్చగాడు ప్రవక్త చెప్పినట్టే చేశాడు. గొడ్డలి ఒకటి కొన్నాడు. దానితో అడవికి పోయి కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుని జీవించసాగాడు. 2 వారాలు గడిచాయి. ఆ వ్యక్తి తిరిగి ప్రవక్తను చూడవచ్చాడు. మహమ్మద్ అతన్ని గుర్తించలేకపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ మనిషిలో ఏమీ దైన్యం లేదు. శరీరం దృఢంగా ఉంది. చూపులో చురుకుతనం వచ్చింది. చౌక బట్టలే కట్టినా శుభ్రంగా ఉన్నాయి. అయ్యా, నాకు కొత్త జీవితం ప్రసాదించారు. ఒకరిని చెయ్యి చాచి అడగకుండా నా పొట్ట నేను పోసుకుంటున్నాను. ఇంకొకరిని పోషించగల స్థితిలో కూడా ఉన్నాను. నా ఆరోగ్యం కూడా బాగున్నది అన్నాడు మాజీ బిచ్చగాడు. కరుణామయుడైన అల్లాకు చెయ్యెత్తి నమస్కరించు. నీవు నీ జీవితాన్ని బాగు చేసుకోవడమే కాక నీ మూలంగా ఈ దేశానికి కలుగుతున్న అవమానాన్ని తొలగించావు. ఇది యాత్రాస్థలం. ఇక్కడికి వేలకు వేలు జనం ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు. నీ మాతృదేశంలో మానవత్వాన్ని కోల్పోయిన బిచ్చగాలున్నారని వారు తమ దేశాలకు పోయి చెప్పుకుంటారు. అంతకన్నా అవమానకరమైనది ఏదైనా ఉందా? కాయకష్టం చేసి జీవించడం కన్నా పరువైన పని మనిషికి లేదు అని మహమ్మద్ హితబోధ చేశాడు. కథ సమాప్తం.